యాంటీబయోటిక్స్ వినియోగం ఎక్కువగా పెరగడం వల్ల మందులకు రోగాలు తగ్గడం లేదని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రంగారెడ్డి అన్నారు. యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్రం రూపొందించిన విధానాలను పక్కగా పాటించకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయంటున్న రంగారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. మారుతున్న జీవనశైలి వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వీటికి పలు ఔషధాలు ఉపయోగిస్తున్నప్పటికీ కూడా వ్యాధులు నయం కావడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందని తెలుసుకోవడానికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం బయోఏసీఏ సదస్సులో దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి ఔషధాలు ఉపయోగిస్తే బాగుంటుంది, యాంటీబయాటిక్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగింది, అలాంటి ఔషధాలు ఉత్పత్తిలో ఏ విధంగా చర్యలు చేపట్టాలని తెలుసుకోవడానికి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం జీవనశైలి వ్యాధులతో పాటు కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. వాటికి మెడిసిన్స్ రూపొందించే అంటే ఉత్పత్తి చేసే విధానం కానీ లేదంటే కొత్తగా ఔషధాలు కనుక్కునే విధానం ఏ విధంగా ఉంది ప్రస్తుతం, ఏ పరిస్థితిలో? 20-30 సంవత్సరాల్లో మనం కనుక తీసుకునేటట్టయితే మన ఫోకస్ అంతా కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వైపు, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ పెడతా ఉన్నాం. కానీ ఈరోజు మనకి ఏదైతే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయో, కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క స్థాయి కూడా ఈరోజు విపరీతంగా పెరుగుతూ ఉంది. వాటి యొక్క మార్బిడిటీ, మోర్టాలిటీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధులకి, అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైతే మనం ట్రీట్ చేయలేనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో దాని బారిన ఏటా 12 లక్షల మంది బారిన పడుతూ ఉన్నారు. 12 లక్షల డెత్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే భారతదేశంలో రమారమి 3 లక్షల మంది ఇప్పుడు ఉండేటటువంటి యాంటీబయాటిక్స్ పని చేయక చనిపోతూ ఉన్నారు. చిన్న డౌట్, అంటే యాంటీబయాటిక్స్ పని చేయకపోవడం అనేది ఎందుకు కారణం సార్? అది ఎందుకంటే దాదాపు 12 లక్షలు, సంవత్సరం మన భారతదేశంలో 3 లక్షలు అని చెప్తున్నారు. దీనికి కారణాలు ఏమి? దీనికి కారణం ఏంటంటే మనకి ఏదైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో వాటి యొక్క విచ్చలవిడి వినియోగం. మనకి 1940వ దశకంలో పెన్సిలిన్ ఒక మిరాకిల్ డ్రగ్ లాగా వచ్చినప్పుడు మనం మానవులుగా మనం ఏమనుకున్నామంటే ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని మనం జయించామనుకున్నాం. ఆ జయించాము అనేటటువంటి ఒక భావనతోటి వీటి యొక్క విచ్చలవిడి వినియోగం పెరిగింది. తద్వారా ఏవైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ప్యాథోజన్స్ అంటున్నామో, సూక్ష్మక్రిములు, అవి వాటంతటా వాటిని మ్యుటేట్ చేసుకొని అడాప్ట్ చేసుకున్నాయి. అంటే ఏదైతే మందు ఇంతకుముందు మనం ఇచ్చి వాటిని చంపగలిగామో ఈరోజు వాటిని చంపలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి మనకి లాస్ట్ 60 సంవత్సరాల్లో వచ్చినటువంటి పలు యాంటీబయాటిక్స్, చాలా లేటెస్ట్ జనరేషన్ యాంటీబయాటిక్స్ కూడా ఈరోజు పనిచేయకుండా పోతూ ఉన్నాయి. కాబట్టే 10 సంవత్సరాల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే మిగతా ఆర్గనైజేషన్స్ ఇది ఒక ప్రపంచ ఆరోగ్యానికే ఒక విపత్తుగా పరిగణించి దీనికి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దానిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవుల్లో వినియోగం, జంతువుల్లో వినియోగం, అలాగే వ్యవసాయంలో వినియోగిస్తున్నటువంటి యాంటీమైక్రోబిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించాలి, విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టాలి అనేటటువంటి ఒక ప్రధాన ధ్యేయంతో అది చేయటం జరిగింది. అలాగే భారతదేశం కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్, మన జాతీయ యాక్షన్ ప్లాన్ని మనం తయారు చేసుకున్నాం 10 సంవత్సరాల క్రితం. అలాగే 2024లో తెలంగాణలో కూడా మనం ఈ యాక్షన్ ప్లాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కార్యక్రమం మొదలుపెట్టాం. కానీ మనకి ఈ కార్యక్రమాలు ఏదైతే యాక్షన్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు సత్ఫలితాలు ఇంకా ఇవ్వలేదు. అవి రాబోయే కాలంలో మేబీ ఇస్తాయేమో. యాంటీబయాటిక్స్ వినియోగం అధికమైనా సరే యాంటీబయాటిక్స్ సూచించిన డోస్ ప్రకారం వాడకపోయినా కూడా ట్యాబ్లెట్స్, దానికి సంబంధించి అంటే ఆ రోగం, ఆ క్రిమి లొంగదు అనేది కూడా, వైరస్ లొంగదు అనేది కూడా ఒక టాక్ ఉంది కదా సార్. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏమో కొత్తవి యాంటీబయాటిక్స్ తీసుకురావట్లేదు కాబట్టి మనకు పరిస్థితి ఇంకా జటిలమయ్యేదానికి అవకాశం ఉంది. మనకు ఉండేటటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ మా సంస్థ కానీ వేసినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 2050 సంవత్సరానికి రమారమి మనం 3.5 కోట్ల మంది జనాభాని ఈ విధంగా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కోల్పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మేల్కోవాలి, ప్రభుత్వాలు మేల్కోవాలి, పరిశోధన సంస్థలు మేల్కోవాలి, డాక్టర్లు మేల్కోవాలి, అలాగే ప్రజలు కూడా మేల్కోవాలి. వాళ్ళంతటా వాళ్ళు
వాళ్ళంతటి వాళ్ళే వాద్యం చేసుకోవటం మానుకోవాలి. ఈ మధ్యకాలంలో మన్ కీ బాత్లో డిసెంబర్లో ప్రధాని మోడీ గారు కూడా దీని గురించి ఒక స్పష్టమైనటువంటి పిలుపు ఇచ్చారు. ఏది యాంటీబయాటిక్స్ అనేది పాప్కార్న్ కాదు, ఇదేదో జిలేబీ కాదు, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడటానికి లేదు. మీరు వైద్యులను సంప్రదించి మీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వారి సూచనలతో మాత్రమే మీరు యాంటీబయాటిక్స్ వినియోగించాలి అనేటటువంటి పిలుపు ప్రధానమంత్రి గారు ప్రజలకు ఇవ్వటం జరిగింది. మనందరం కూడా బాధ్యత గల పౌరులుగా ఆయన సలహాని పాటించాలని నా విజ్ఞప్తి. మీరు ఏఎంఆర్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర కమిటీ అంటే ప్రభుత్వాల్లో సలహాదారుగానో మెంబర్స్గానో ఉన్నట్టు ఉంది సార్. ఒకవేళ ఈ అంటే యాంటీబయాటిక్స్ వాడకానికి సంబంధించిన కానీ కొత్తగా రీసెర్చ్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ఈ స్ట్రాటజిక్ పిల్లర్లో భాగంగానే ఈరోజు మనం బయో ఏషియాలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సైన్వి బయోసైన్సెస్ లాంటి కంపెనీలు వాళ్ళు తయారు చేసినటువంటి కృత్రిమ మేధతోటి వాళ్ళు తయారు చేసినటువంటి డిస్కవరీ ఇంజిన్ ఏదైతే ఉందో దానిలోంచి ఈరోజు మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొదటి కృత్రిమ మేధతో వచ్చి తయారు చేయబడినటువంటి మొదటి మాలిక్యూల్ ఈరోజు బయటకు వచ్చింది. అది చాలా సంతోషదాయకం. ఈ ఆవిష్కరణల ద్వారా కొత్త కొత్త మందులను కనుక్కోవాలి. రాబోయే కాలంలో ఈ మహా విపత్తు నుంచి ప్రపంచం బయటపడటానికి మనందరం సమిష్టిగా కృషి చేయాలి. యాంటీబయాటిక్ వినియోగం అధికంగా ఉండడంతో పాటు డాక్టర్లు సూచించిన విధంగా వాడకపోవడం వల్లనే యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయకుండా పోతున్నాయని చెప్పి కూడా రంగారెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరూ మేల్కొని తగిన చర్యలు చేపడితేనే ఈ విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.